హైదరాబాద్ పార్లమెంట్ లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 48% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం నుండి పోలింగ్ మందకొడిగా సాగ్గా చివరిలో ఊపందుకుంది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 35% పోలింగ్ జరగగా పోలింగ్ ముగిసిన తర్వాత ఇచ్చిన ఫైనల్ లెక్క ప్రకారం 48.7%గా తేలింది. అంటే చివరి గంటలోనే దాదాపు 14% పోలింగ్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్వాన్, చర్నర్ నియోజకవర్గాల్లో చివరి గంటలో 10%కి పైగా పోలింగ్ నమోదు కాగా బహదూర్పురాలో ఏకంగా 15% పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో చివరి గంటలో గొడవలు జరిగాయి. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. చివరి గంటలో పోలింగ్ కేంద్రాలు గేట్లు మూసేసి ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి మాధవి లత ఆరోపిస్తూ ఉన్నారు. పలు కేంద్రాల వద్ద ఆమె ఆందోళన కూడా చేశారు. ఈసీ అధికారిక లెక్కలతో చివరి గంటలో పాత బస్తీలో ఏం జరిగిందనే చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న 5:30 వరకు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారంగా కేవలం 35% వరకే పోలింగ్ జరిగింది అనేది కూడా వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అనేది భావించారు. కానీ 6, 7, 8, 9 గంటలు ముగిసేంత వరకు ఈ పోలింగ్ అమాదనం 14% పెరిగిందనేది కూడా ఎన్నికల కమిషన్ ఇంతకు ముందే 48.7% పూర్తిగా హైదరాబాద్ పార్లమెంట్ లో ఇంత పోలింగ్ శాతం నమోదైందంటూ కూడా అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ చేయడంతో ఒక్కసారి అవాకు లోనయ్యారు. 5:30 వరకు 34-35% ఉంటే రాత్రి పోలింగ్ ముగిసినాక ఈ 14% పోలింగ్ ఎలా పెరిగింది, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి పెరిగింది, ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉదయం నుంచి రానటువంటి వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి ఈ 14% పెంచే విధంగా ఎవరు ఇన్ని ఓట్లు వేశారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కార్వాన్, చార్మినార్ నియోజకవర్గాల్లో నుంచి 10%కి పైగా పోలింగ్ నమోదైనట్టుగా కూడా అఫీషియల్ లెక్కలు చెప్తా ఉన్నాయి. బహదూర్పురాలో ఏకంగా 15% పోలింగ్ నమోదైనట్టుగా, అది 5:30 తర్వాతే ఈ పోలింగ్ నమోదైంది. ఇదంతా కూడా 14% ఒకేసారి గంటల తరబడి పోలింగ్ జరిగింది అనే దానిపై కూడా హైదరాబాద్ ఓటర్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది. మాధవిలత కూడా నిన్న నుంచి ఉదయం తను చేపడుతున్నటువంటి మానిటరింగ్ అన్ని విషయాల్లో కూడా రాత్రి చంద్రాయణగుట్ట జరిగినటువంటి రియాసత్ నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 40లో జరిగినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి అన్ని చోట్ల ఈ విధంగానే జరిగింది. లాస్ట్ 1 అవర్ లో అంతా డైవర్ట్ చేసి అధికారులను అంతా కూడా వేరే వైపు డైవర్ట్ చేసి ఇష్టానుసారంగా బూతులలోకి ప్రవేశించి వీళ్ళంతా బూత్ క్యాప్చర్ కి పాల్పడ్డారు. దొంగ ఓట్లని నమోదు చేశారు. లేని వ్యక్తుల ఓట్లు ఇతర వ్యక్తులు వేశారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆ వివరాలు కూడా అన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చివరి గంటలో ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా గేట్లు మూసేసి ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ కి పాల్పడ్డారంటూ కూడా మాధవిలత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాను. ఒక రెసిడెన్షియల్ భవనంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి గంట ముందుగానే పోలింగ్ ముగియక ముందుగానే గేట్లకు తాళం వేసి లోపల ఎంఐఎం ఏజెంట్స్ అంతా కూడా దొంగ ఓట్లని నమోదు చేశారు. ఎక్కువగా ఆ నియోజకవర్గంలోనే ఈ ఓట్ల శాతం పెరిగింది. అన్ని చోట్ల కూడా ఈ రకంగానే జరిగింది. చివరి గంటలో ఈ 14% పోలింగ్ పెరిగిందంటే కూడా మాధవిలతతో పాటు హైదరాబాద్ ఓటర్లు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అన్ని ఆధారాలు కూడా ఎన్నికల కమిషన్ కి ఈ రోజు సమర్పించేటువంటి అవకాశం ఉంది. మాధవిలత నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా కొన్ని ఉదాహరణలు తన దృష్టికి వచ్చినటువంటి వెంటనే అవన్నీ కూడా మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. చార్మినార్ ఏరియా సెగ్మెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు బుర్కా ధరించుకొని వచ్చి పోలీసు అధికారులకు ఆ బుర్కాలో ఉన్నటువంటి మహిళల్ని తనిఖీ చేయండి, ఐడెంటిఫికేషన్ ని పరిశీలించి అన్నప్పుడు పోలీసులు కూడా సహకరించట్లేదు. ఎన్నికల కమిషన్ నుంచి మాకు ఆదేశాలు లేవు ఆ రకంగా పరిశీలించాలంటూ కూడా మాధవిలత చెప్పిన మాటల్ని పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా రియాసత్ నగర్ లో దగ్గరుండి అధికారులే ఈ రిగ్గింగ్ కి పాల్పట్టించారు అనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మాధవిలత అన్ని చోట్ల తిరుగుతూ అన్ని పర్యవేక్షిస్తూ అధికారుల జరుపుతున్నటువంటి లోపాలని చూపిస్తూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పోలీసులకు కూడా సమాచారం చేరవేస్తూ ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ని రాష్ట్ర పోలీసులకు ఎన్నికల కమిషన్ కి చేరవేసినప్పటికీ ఎక్కడ కూడా రవితేజ ఇప్పుడు రిగ్గింగ్ కి సంబంధించి మాధవీలత చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఏమైనా స్పందించిందా? ఇది నిజంగానే ఆ రకంగా జరిగిందా లేదా
లేనిపోయినటువంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఎన్నికల కమిషన్ రియాసత్ నగర్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ నమోదైంది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ గేట్లు ఎందుకు పనిచేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా మాధవిలత ఆరోపణల పైన అన్ని వైపు నుంచి కూడా ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆ డేటా అంతా కూడా తెప్పించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు, అక్కడ నమోదైనటువంటి పోలింగ్ లిస్ట్ కు సంబంధించి ఎన్నికల ఏజెంట్స్, పోలీస్ శాఖకు సంబంధించి సెక్యూరిటీ ఇచ్చినటువంటి వారందరినీ కూడా పిలిపించి అక్కడ రియాసత్ నగర్ లో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి అన్ని అంశాలు కూడా మినిట్ టు మినిట్ ఎన్నికల కమిషన్ అప్డేట్ తీసుకునేటువంటి ఆలోచనలో కనబడుతోంది. చార్మినార్ లో కూడా కొంత ముస్లిం ఓటర్స్ లు బుర్కా ముసుగులో ఏవైనా దొంగ ఓట్లు నమోదు చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. తర్వాత మలక్పేట్ యాకత్పుర ప్రాంగణంలో కూడా తనే స్వయంగా తిరుగుతూ బుర్కా వేసుకున్నటువంటి మహిళల్ని దగ్గరకు వెళ్లి నకీబ్ తొలగించాలి, మీ మొహాన్ని చూపించాలి, మీ ఐడెంటిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ ని చూపించండి అంటూ కూడా ఈ రకంగా స్వయంగా ఓటర్ల దగ్గరకు వెళ్లి మాధవిలత అడిగినటువంటి వీడియోలన్నీ కూడా వైరల్ గా మారాయి. ఈ విషయంపై కూడా మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో మాధవిలత పైన కేసు నమోదైంది. కొంతమంది ఎంఐఎం ఏజెంట్లు 16 ఏళ్ల మైనర్ బాలికని తీసుకెళ్లి దొంగతనంగా ఓట్లు నమోదు చేయిస్తా ఉన్నారంటూ కూడా మాధవిలతకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో 16 ఏళ్ల బాలికను మాధవిలత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించి పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. దాంతో పాటు మంగళాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది బీజేపీ నాయకులు డమ్మీ ఈవీఎంలు చేతిలో పట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ డమ్మీ ఈవీఎంలన్నీ కూడా తీసుకొచ్చి మంగళాట్ పోలీస్ స్టేషన్ లో దాన్ని సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ మాధవిలత అక్కడికి చేరుకొని సీజ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా మాధవిలత తమ చేతుల నుంచి లాక్కొని వెళ్లిపోయిందంటూ కూడా పోలీసులే స్వయంగా మాధవిలత పైన ఒక ఫిర్యాదు అందజేయడంతో మాధవిలత పైన మంగళాట్ పోలీస్ స్టేషన్ లో కూడా స్నాచింగ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిన్న దేశ ప్రజలందరూ కూడా హైదరాబాద్ పార్లమెంట్ లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, ఎలాంటి ఉత్కంఠ జరగబోతా ఉంది, ఏ రకంగా బీజేపీ అభ్యర్థి ఈసారి ఎదుర్కోగలుగుతుంది, బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు రాబోతా ఉన్నాయి, గెలుస్తుందా గెలవబోతుందా అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. బీబీ బజార్ ప్రాంగణంలో అసదుద్దీన్ ఓవైసీ, మాధవిలత ఎదురెదురు వచ్చినటువంటి వెంటనే 400 మంది కార్యకర్తలు మాధవిలత వైపు దూసుకెళ్లేందుకు వాహనం పైన ధ్వంసం చేసి దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురిని చెదరగొట్టి అక్కడి నుంచి కూడా పంపించడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా మాధవిలత క్యాప్చర్ చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందజేస్తారంటూ కూడా ప్రతి చోట మాధవిలత పర్యటించిన, ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడము, ఎక్కడికక్కడ మాధవిలతను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, లోపల జరుగుతున్న ఏ విషయంలో కూడా మాధవిలత తెలుసుకోకుండా అనేక సమస్యలు క్రియేట్ చేశారని ఎంఐఎం నాయకులు అవన్నీ కూడా తట్టుకొని ధైర్యంగా తిరుగుతూ నిలబడి అందరికీ సవాలు విసురుతూ ఎన్ని లక్షల మంది ఓటర్లైనా నేను తనిఖీ చేస్తాను, పరిశీలిస్తాను, ఐడెంటిఫికేషన్ చేస్తానంటూ కూడా తన స్టైల్ ప్రకారంగా, తన వే ప్రకారంగా ముందుకు వెళ్తూ నిన్న ఓల్డ్ సిటీలంతా తిరిగి కొన్ని తప్పిదాలన్నింటినీ కూడా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఇప్పుడు 5:30కు 35% ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 14% ఏ రకంగా పెరిగిందనే దానిపై కూడా ఓటర్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మాధవిలత కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. ప్రధానంగా ఈ ముస్లిం ఓట్స్ ఎక్కువగా నమోదయ్యాయి ఈ ఏరియాలలో అనేది మాత్రం కొన్ని సార్వాన్, చార్మినార్, బహదూర్పురా ఏరియాలలో ముస్లిం ఓట్స్ ఎక్కువగా నమోదయ్యాయి ఈ గంట సేపట్లో అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది. ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాత్రం నిన్న ఒక స్టేట్మెంట్ టైంలో తను ఈ సవాల్ విసరడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రియాసత్ నగర్, చంద్రాయణగుంట, బూత్ నంబర్ 40 ఇలా లోపల మనుషులు తలుపులు వేసేసుకొని మీరు చూడండి, ఈ రెండింటి మధ్యలో నుంచి ట్రై చేసినాం తీయడానికి, మేము గేట్ మూసేసి ఉంటే మీరు అక్కడికి వెళ్ళాక అధికారులు ఎవ్వరు లేరు, అక్కడ అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరు లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు. వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు, తలుపులు మూసేస్తున్నాయి. అది రెసిడెన్స్ పైన ఇల్లుంది. అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా? ఇదా ఇక్కడున్న న్యాయం? అయినా పరిగెత్తుకుంటూ
వెళ్ళగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు, డోర్స్ మూసేసింది. మేము వీడియో తీసాం. వీడియో తీయంగానే కనిపించింది అది మాకు. ఆ వీడియో కనిపించగానే ఏమైంది, మేము అన్న బయటికి రండి బయటికి రండి బయట రండి అని అడిగితే అక్కడ ఒక్క పోలీసులే. నేను పోగానే అప్పటిదాకా పోలీసులు కదలను. అప్పుడు పోలీసులు వస్తారు. ఎందుకు? నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వెనక బలాల గుండా కూడా తిరుగుతున్నాను వాడు ఏజెంట్. అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఎక్కడికి పోతే అక్కడ వాడు 100 మంది 200 మంది మాబ్ వాళ్ళని కనిపించారు. పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు ఒక 6-7 మంది ఉంటే, అరే దేఖ్లేంగే రే తుమ్కో, తెరపై కేసు కరింగే రే, ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద? ఎవరు చెప్పినారు? పోలీస్ వాళ్ళే చెప్పినారు. ఏదో ఇందులో ఉండే మనిషి సిఐ, ఇక్కడ సంతోష్ కాలనీ సిఐ. ఏంటది అసలు? అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట. రియాసత్ నగర్, చంద్రాయణగుంట, బూత్ నంబర్ 40. ఇలా లోపల మనుషులు తలుపులు వేసేసుకొని మీరు చూడండి, ఈ 2 మధ్యలో